నమస్తే అండి. ఇప్పుడు మాకు చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి చాలా అభివృద్ధి పథకంలో మేము అందరం శుభ్రంగా ఉన్నాము. గత 5 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాము. ఒకటి గడవటం కష్టంగా ఉంది. ఒక అభివృద్ధి అనేది లేదు. మా పిల్లలకు కానీ మాకు కానీ ఏది ఒక రూపాయి ఆదాయం లేదు. మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనండి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మేము కానీ మా పిల్లలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ పిల్లల చదువులు కానీ చాలా భవిష్యత్తులో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటంటే 20 సంవత్సరాలు ఫీజులు ఆలోచిస్తారండి. అది మేము కోరుకున్నాము. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన 5 సంవత్సరాల్లో రావణాసుడు పరిపాలన మేము చేతులెత్తి మొక్కి దండం పెట్టేసి పంపించేసాము. ఇప్పుడు మాత్రం మాకు చాలా బాగుందండి. చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టినా ర్యాపిడో బైకులు పెట్టినా సంవత్సరానికి వచ్చేపాటికి 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు. మా పిల్లలకి మంచి భవిష్యత్తును చూపించారు, మాకు భవిష్యత్తును చూపించారు. అమరావతి ప్రజామందిరానికి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక తాటిలో పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక పర్వాలేదండి. ఎందుకంటే రోడ్లు అసలు కళ్ళు మూసుకొని తోలొచ్చండి. ఈ రోజు రోడ్లు అలా ఉన్నాయి. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందండి శరవేగంగా. ఎందుకంటే మాకు ఎటువల్లా మేము ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చక్కగా తోలుకుంటున్నాం సార్. మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. మా చంద్రబాబు నాయుడు దయ వల్ల రోడ్లు బాగా డెవలప్మెంట్ అయ్యి మున్నటి 5 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు ఇంకా బాగున్నాయండి. ఎందుకంటే రోడ్లు బాగున్నాయి. రాజధాని అమరావతి సెక్రటరీ ఫుల్ గా డెవలప్మెంట్ అయ్యింది. ఎటు చూసినా అమరావతికి కిరాయిలకి మాకు వెళ్తున్నాం సార్. అక్కడికి వెళ్ళంగానే అన్న క్యాంటీన్ ఉంటుందండి అందుబాటులో. మాకు కడుపు నిండా 5 రూపాయలకి అన్నం తింటున్నాం సార్ చంద్రబాబు నాయుడు పుణ్యం అంటూ. అటు నుంచి మళ్ళీ రిటర్న్ లో కూడా ఎవరో ఒకరు రైల్వే స్టేషన్ కైనా బస్ స్టాండ్ కైనా విమానాశ్రయానికైనా కిరాయిలు పడుతున్నాయి సార్. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు రావాలి ఉండాలనుకుంటున్నాం సార్. మేము విజయవాడ కాళేశ్వర మార్కెట్స్ ఆటో స్టాండ్ డ్రైవర్ అండి. మేడే సందర్భంగా ఈ రాష్ట్ర కార్మికులకు ముందుగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు గత పాలకులు ప్రభుత్వంలో చూస్తే ఆటో వాళ్ళకి అనేక రకమైన ఇబ్బందులు జరిగింది. వారు ఏది చూడకుండా అయినా 10,000 రూపాయలు వేసారు అనుకున్నాం. కానీ మనం రోడ్లు కానీ గతుకుల మాయం అనేక రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎటు చూసినా సరే రోడ్లు సున్నితంగా చాలా శుభ్రంగా ఉన్నాయి రోడ్లు. అప్పుల్లో ఆ పాలకుల ప్రభుత్వంలో వారంలో 4 సార్లు మనం బళ్ళు రిపేర్లు చేయించుకునే వాళ్ళం. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని కూటమి నాయకులు గాని ఈ రోజు ఆటో కార్మికులకి ఎటు చూసినా సరే గతుకులు కొంతలు లేకుండా ఆటో కార్మికులకి అనేక రకాలైన ఇబ్బందులు లేకుండా ఎటు చూసినా సరే రోడ్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఒక రాజధాని అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ రాజధాని ఒకే రాజధాని అని నినాదంతో ముందుకెళ్తే ఈ రోజు అనేక రకమైన మనుషులు ఈ రోజు మన విజయవాడ నగరంలో గాని అనేక రకమైన షాపింగ్ కాంప్లెక్స్ చేయటంలో గానీ ఆటో వాళ్ళకి కిరాయిలు పెరగటం గానీ రూపాయి పెరగటం గానీ అన్ని సక్రంగానే బాగున్నాయి. ఈ కూటమి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.